ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, మన నిర్ణయమే మన యొక్క విలువను పెంచుతుంది. అలాగా నా లైఫ్లో ఒక నిర్ణయం నా విలువని ఎలా పెంచింది, ఆ నిర్ణయం నేను తీసుకోవడం వల్ల నేను ఎన్ని నెగటివ్ మాటలు వినాల్సి వచ్చింది, ఎన్ని నెగటివ్ మాటలు తీసుకోవాల్సి వచ్చింది, నెక్స్ట్ వాళ్ళు అన్న మాటలు రాంగ్ అని చెప్పి నేను ఎలా నిరూపించుకున్నాను అన్న విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. బట్ ఆ నిర్ణయంలో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వి ముందుకు వెళ్ళే సందర్భంలో చాలా నెగిటివిటీని ఎదుర్కొంటారు. వెంటనే ఏంటి అని అంటే ఓకే అని చెప్పి అక్కడికి స్టాప్ చేసేస్తారనమాట. దాని ముందర ఉన్న బంగారు భవిష్యత్తు అనేది వాళ్ళకి గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు అని అంటే, ఈ నెగిటివిటీని తట్టుకోలేకపోతారనమాట. ఏదైతే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి, ఎదుటి వ్యక్తుల నుంచి నెగిటివిటీని తీసుకుంటారో దాన్ని భరించలేక అక్కడికి స్టాప్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ నిర్ణయం అనేది ముందుకు సాగదు. ఆలోచనకి నిర్ణయానికి కూడా చాలా తేడా ఉంటుందండి. మనం చాలా ఆలోచనలు అయితే చేస్తాము, బట్ దాంట్లో కొన్నిటిని మాత్రమే నిర్ణయించుకొని దాన్ని సక్సెస్ చేసుకోవడానికి ముందుకు సాగుతాము. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, నా లైఫ్లో నేను తీసుకున్న నిర్ణయం ఏంటి, దానివల్ల నేను ఎలాంటి నెగిటివిటీని ఎదుర్కొన్నానో చెప్తానండి. నేను జాబ్ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు, ఇప్పుడు మనం జాబ్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆపర్చునిటీస్ మనల్ని పరిగెత్తుకుంటా రావు కదా, మనమే వెతుక్కోవాలి. తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఆపర్చునిటీస్ అయితే అందరికీ దొరకపోవచ్చు. నాకు కూడా అలాగే, నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అలా అయితే రాలేదు. బట్ నేనేమనుకున్నాను అంటే, నాకు ముందు అసలు మనము సక్సెస్ అవ్వాలన్నా, లేదు అసలు ముందుకు వెళ్ళాలి అని అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అనేది నేను అనుకున్నాను. అలాగే నేను ఒక స్కూల్లో ఫస్ట్ ఒక టీచర్గా అయితే జాయిన్ అయ్యాను అనమాట. నేను ఆ స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వడం వల్ల నాకు పిల్లలకి కూడా ఒకరికే ఫీజు తీసుకున్నారు, ఇంకొక పాపకైతే ఫీజు వద్దన్నారు. ఓకే, ఫస్ట్ జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు వాళ్ళు చెప్పిన శాలరీ వచ్చేసి 1000 రూపీస్ అండి. నేను నిజం చెప్తున్నాను, ఫస్ట్ నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన శాలరీ 1000 రూపీస్ అనమాట. ఎందుకు 1000 రూపీస్ అని అంటే, అప్పుడున్న సిచ్యువేషన్స్లో అది చాలా చిన్న స్కూలు. అండ్ ఏంటి అని అంటే, మనకు ఒక ఆపర్చునిటీ రావాలి. ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి నాకు ఆ రోజు అది అవసరం. కాబట్టి నేనైతే ఓకే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పి ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది ఆ స్కూల్లో. ఇక్కడ దా బాగుందండి, నేనైతే హ్యాపీ. నాకు వాళ్ళు 1000 రూపీస్ ఇస్తాను, నాకు ఆ 1000 రూపీస్ అనేది ఇంపార్టెంట్ కాదు. నేను కోరుకున్న ఏదైతే ఫీల్డ్ ఉందో దాంట్లోకి వెళ్ళాను కాబట్టి నా హ్యాపీ. ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని అంటే, నెగిటివిటీ. ఎవరో దూరం వాళ్ళో లేకపోతే ముక్కు మొహం తెలియని వాళ్ళో కాదు, దగ్గర వాళ్ళే ఏమనడం మొదలుపెట్టారు అని అంటే, 1000 రూపీసా, 1000 రూపాయల, మా దగ్గర పనిచేసే లాస్ట్ ఎంప్లాయీకి కూడా, అంటే లాస్ట్ తక్కువ ఎంప్లాయీకి కూడా మేము నెలకి 3000 ఇస్తాము. అలాంటిది 1000 రూపీస్కి చదువుకొని మళ్ళీ ఆడికి వెళ్ళడం అవసరమా అని చెప్పి అన్నారండి. కానీ ఆ మాట నిజం చెప్తున్నాను, ఇటు విని ఇటు వదిలేశాను అనమాట. ఎందుకు అనంటే, నాకు తెలుసు రేపొక రోజు మన స్థితి మారినప్పుడు ఇదే వ్యక్తి ఆ రోజు సందర్భాన్ని బట్టి ఆ రోజు మాట్లాడతారు అన్న విషయం అయితే నాకు తెలుసు. ఎందుకు అనంటే, నేను నిర్ణయించుకున్నా, ఓకే నేను ఈ ఫీల్డ్లో ఉండాలి, నేను ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నప్పుడు, ఆ దారిలో ఎటువంటి చెడులు వచ్చినా, ఎంత నెగటివిటీ వచ్చినా నేను ముందుకు పోవాలి అని నిర్ణయించుకున్నా. చాలామంది చాలా మాటలు అన్నారండి. ఏమన్నారు అని అంటే, కొంతమంది డైరెక్ట్గానే అన్నారు, కొంతమంది అయితే ఇండైరెక్ట్గా కూడా అన్నారనమాట. 1000 రూపీస్ కోసం వెళ్ళడం అవసరమా, నెక్స్ట్ ఏంది అని అంటే, అంత అవసరం ఏముంది, వాళ్ళ హస్బెండ్ బాగా సంపాదిస్తున్నారు కదా,
అట్లాంటి థాట్స్ ఇంకా కొన్ని మనం షేర్ చేయలేనట్టు కూడా కొన్ని అయితే అని అన్నారు. అప్పుడు నేనేమనుకున్నాను అని అంటే, నిజం ఏంటి అనేది నాకు తెలుసు, మనం ఎవ్వరికి సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి నేనైతే గట్టిగా నిర్ణయించుకొని నేను ఎలాగైనా జాబ్ చేసుకోవాలి అని నిర్ణయించుకొని సాగానండి. నా ప్రయాణము 1000 రూపీస్తో స్టార్ట్ అయింది. కొద్ది రోజులకి అది 3000గా మారింది, తర్వాత 6000గా మారింది, తర్వాత 10,000గా మారింది. ఫైనల్గా అయితే ఇప్పుడున్న స్టేజ్కి అయితే ఒక 30,000 అలాగా 30, 35, 40 అట్లా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అలాగా మారుతూ పోయిందనమాట. ఈరోజు ఎవరైతే వ్యక్తి ఆ రోజు మనల్ని అన్నారో, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో లాస్ట్ ఎంప్లాయీకి కూడా మేము 3000 ఇస్తున్నాము, నువ్వు 1000 రూపీస్కి చేరావు అని చెప్పి ఎవరైతే నన్ను ఎత్తిపొడిచారో వాళ్ళు అలాగే ఉన్నారు. ఎటువంటి ఎదుగుదల కానీ ఏదీ లేదనమాట. నేను మాత్రం ప్రతి ఇయర్ నా లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే పోతా ఉన్నాను. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే 2 విషయాలండి. ఒకటి, నేను తీసుకున్న నిర్ణయం అనమాట. ఏంటి అని అంటే, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్లే నేను ఆ రోజు వాళ్ళన్న మాటకి అక్కడే ఆగిపోయి ఉంటే ఆ నిర్ణయం అక్కడితోనే అయిపోయింది. కానీ నేను నిర్ణయించుకున్నాను అని అంటే ఖచ్చితంగా అది చెయ్యాలి అన్న సంకల్పం గట్టిగాతో ఉంటుంది కాబట్టి అలాగే మూవ్ ఆన్ అవుతూ వచ్చాను. ఈరోజు నాకంటూ మా ఫ్యామిలీలో కానీ లేదా బయట నా ప్రొఫెషనల్ పరంగా కానీ నా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ నాకంటూ ఎంతో కొంత మంచి పేరునైతే సంపాదించుకున్నాను. దానికి తగ్గట్టు ఫైనాన్షియల్గా కూడా ఎంతో కొంత నేను ఎర్న్ చేయగలుగుతున్నాను. అంతా హ్యాపీగా ఉంది. ఈరోజు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, నాకంటూ ఒక విలువని నేను సంపాదించుకోగలిగాను. అది నా ఫ్యామిలీలో కావచ్చు, నా ప్రొఫెషన్లో కావచ్చు, రెండిట్లో కూడా నేను నాకంటూ ఒక విలువనైతే నేను సంపాదించుకున్నాను. దీనికి కారణం ఏంటి అంటే, నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయమే ఈరోజు నా విలువను పెంచిందండి. నేను ఆ నెగటివిటీని ఏ మాత్రమైనా సరే మైండ్లోకి తీసుకొని ఉండుంటే నా ప్రయాణం ఖచ్చితంగా ఆ రోజే ఆగిపోయి ఉండేది. ఎవరైతే ఆ మాటలు అన్న వ్యక్తులే ఈరోజు తను చూడు ఈ వేలో పోవడం వల్ల చూడు ఎంత బాగున్నారో, ఎంత మంచి స్థితిలో ఉన్నారో అన్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారనమాట. మనుషులు ఎలా ఉంటారు అని అంటే, మనం ఎదుగుతున్నాము అని అంటే లాగేయడానికి చూస్తారు, మనం పడిపోయిన తర్వాత కూడా వదిలేయరు, ఇంకా తొక్కేయాలనే చూస్తారనమాట. అలా ఉంటారు వాళ్ళు. ఎవరో అంటే అలా తీసుకునేది కూడా ఎవరు అని అంటే బయట వాళ్ళు ఎవరో కాదండి, మన అనుకున్న వాళ్ళే, ఎప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళే అలాంటి బ్లేమ్స్ అయితే ఏవైతే నెగిటివిటీ ఉంటుందో దాన్ని క్రియేట్ చేస్తారు. మీలో ఎవరైనా సరే ఒకటి చెయ్యాలి అనుకుంటే దాన్ని ఆలోచనతో ఆపేయొద్దు, ఒక నిర్ణయంగా తీసుకోండి. అప్పుడు మాత్రమే ఆ నిర్ణయము మీ జీవితంలో మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. మీ నిర్ణయమే మీ విలువను పెంచుతుందన్నమాట. అలా నా లైఫ్లో కూడా ఒకానొక రోజు ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళు ఈరోజు ఏ మాట కూడా మనల్ని అనే స్థితిలో లేరు. ఎందుకు అనంటే, నేను నా ఫ్యామిలీ పరంగా అండ్ నా ప్రొఫెషన్ పరంగా రెండిట్లో కూడా ఈరోజు నాకు ఉన్నంతట్లో అయితే నేను మంచి స్థితిలోనే ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయమే దానికి కారణం అని నేను అనుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం కోసం పనిచేయాలి, కష్టపడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నెగటివిటీగా జనాలు చూసినా, ఎంత నెగటివ్ మాటలు అన్నా మన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకూడదు. దానికోసమే కష్టపడాలి. ఖచ్చితంగా ఆ నిర్ణయం మనల్ని ఒక స్థితిలో ఉంచి మన విలువను పెంచుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.